ఆ రోజు నేడు నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల కోసం అయితే అనునిత్యం పోరాటం చేస్తున్న అంశం మీ అందరికీ తెలిసిన విషయమే. సో మోతీలాల్ నాయక్కు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరూ కూడా మద్దతు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు చర్చ కొనసాగుతుంది. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, దానికి సంబంధించిన ప్రధానమైన అంశాన్ని ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న జరిగిన కాస్త ఎపిసోడ్ గందరగోళం కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగులు ముక్త కంఠంతో కూడా వాళ్ళు నినాదించేది ఒకటే, మాకు ఉద్యోగాలు ఇవ్వండి ప్రభు, మా ఉద్యోగాలు మాకు ఇస్తే చాలు, మా పని మేము చేసుకుంటామంటూ కూడా చెప్తా ఉన్నా కూడా ఈ ప్రభుత్వానికి కనీసం కూడా దున్నపోతు మీద వర్షం కొట్టినట్టు కూడా అనిపిస్తలేదు అనేది నిరుద్యోగులు చెప్తున్న వాదన. అసలు ఏం జరిగింది, ఎందుకు నిరుద్యోగులకు సంబంధించి ఇంత హాట్ టాపిక్గా మారుతుంది? ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో కూడా బంధునిచ్చారు బక్క జడ్సన్. పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ను కొనసాగించాలని, దయచేసి 40 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి మద్దతు ప్రకటించాలంటూ కూడా వారు వేడుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు తెలంగాణలోని మోతీలాల్ నాయక్కు సంబంధించి ఇటు ఆదివాసీ, గిరిజన, లంబాడ, దాంతోపాటు అన్ని అంటే గిరిజనులకు సంబంధించిన అన్ని వర్గాలు కూడా తనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిన అంశాన్ని కూడా చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతున్నది అనేది క్లియర్ కట్గా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.